యేసయ్య పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఉదయకాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రియులారా. ఈ 2025 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి నేటి వాగ్దానము దావీదు కీర్తనలు 65వ అధ్యాయము 11వ వచనము. సంవత్సరము నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. ప్రియులారా, ఈ ఉదయకాలమందు ప్రభువారు మనతో మాట్లాడుతున్న ప్రత్యేకమైనటువంటి వాగ్దానం ఏమిటంటే, గత సంవత్సరములన్నీ కూడా దేవుడు మనలను కాచి కాపాడి భద్రపరిచి తన కృపలో వర్ధిలింపచేసిన దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. ప్రియులారా, దేవిధంగా 2025 సంవత్సరంలోనికి మరి ప్రవేశపెట్టిన దేవదేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు సమర్పిద్దాం. మరి ఈ దినపు దేవుని వాగ్దానం ఏమనగా, సంవత్సరమున దయా కిరీటమును నేను నీకు ధరింపచేసి ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుడు మనకి ఈ నూతనమైనటువంటి సంవత్సరమును దయా కిరీటముగా ధరింపచేసి ఉన్నారు కాబట్టి దేవుని యందు భక్తి శ్రద్ధలు నిలిపి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడిచినప్పుడు మనం ఆయన యొక్క మరి నామములో ఆయన నామాన్ని మరి కనపరిచినప్పుడు నీ కుటుంబాన్ని వర్ధిల్లింపచేస్తాడని, నూతనమైన మేలుల చేతను నూతనమైన ఆశీర్వాదముల చేతను దేవుడు నింపుతాడని ఉదయకాలమందు ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు నీతో నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ వాగ్దానం ముగించుకుందాం. మరి ఒక నూతనమైన సంవత్సరంలో నూతనమైన మేలును పొందుకుందాం, నూతనమైన దీవెనలు పొందుకుందాం. కళ్ళు మూసుకుందాం. మహాగణుడ వందనాలు. ఈ ఉదయకాలమందు తండ్రి నీ ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడిన మీ శ్రేష్టమైన వాగ్దానమును బట్టి దేవా మీకు వందనాలు. నిజమే నాయన, నూతనమైన సంవత్సరము దయా కిరీటకు మాకు ధరింపచేసి ఉన్నారు తండ్రి, స్తోత్రాలు. బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించి దీవించండి. 30, 60, 100 ఫలింపు దయచేయండి నాయన. ఈ యొక్క నూతన సంవత్సరములో దయా కిరీటమును ప్రతి బిడ్డకు ధరింపచేయండి. ఈ యొక్క వాగ్దానం వింటున్న కుటుంబాలను బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క ఉదయకాలమందు మీ మేలు చేత ప్రతి బిడ్డను తృప్తిపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.